విజయంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ, జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కూటమి విజయం జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని తరిమి కొట్టేందుకు ఇచ్చిన తీర్పు అని, ఇది ప్రజా విజయంగా పార్టీ నేతలు అభివర్ణించారు. ఇది ప్రజా విజయం. అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటుని చూపించారు. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు ఇచ్చినందుకు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ నాయకత్వానికి, ఎన్డీఏ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఊహించిన రిజల్ట్సే, ఏం పెద్ద సర్ప్రైజ్ కాదు, ఏదో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గత నెల నుంచి ఈ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా నేను ఆ రోజు మొన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, ఈ ఎగ్జిట్ పోల్స్ మనం పెద్ద సీరియస్గా తీసుకోవాలి, థంపింగ్ మెజారిటీతో గెలుస్తున్నామని. 140+, వై నాట్ 175 చూస్తాం. వై నాట్ 175? ఇప్పుడు రిషి మొన్న 151+ అని చెప్పాడు. టీడీపీ గెలుస్తుందని చెప్పక ముందరే ఆయన కుర్చీలో నుంచి ఎగిరి మా ఆఫ్ టికెట్ గెలిచేసామని రద్దు చేశాడు. సో నేనేమంటానంటే, ఒకటి ఐప్యాక్ ఆఫీసు ఎప్పుడు క్లోజ్ చేసేసి విజయవాడ నుంచి ఐప్యాక్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందో అప్పుడే రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ప్రజలు చూశారు కదా. ఓటర్ల రూపంలో 162 అడుగుల లోతుకి జగన్మోహన్ రెడ్డి పాతి పెడుతున్నారు. కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. వారికి మా మహిళలందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు నాయన మా పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడూ మనందరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాం. హలో ఏపీ, బై బై వైసీపీ. ఈ నినాదంతో బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల నినాదంతో ఈ రోజున విజయం సాధించాం. మరి 10 ఏళ్లుగా పడ్డటువంటి కష్టం ఈ రోజున మరి ఫలితాలు తెలుపుతూ ఉన్నాయి. దానికి విజయం మరి రాబోయే 5 సంవత్సరాల్లో మరి స్వర్ణయుగంగా మారబోతూ ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి, మరి గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాబోయే 5 ఏళ్లలో కొత్త పెట్టుబడులు, కొత్త కర్మాగారాలని తీసుకురాబోతా ఉన్నారు. యువతకి మరి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. దిస్ ఇస్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ విన్ అవుతున్న రోజు ఈరోజు. జనసేన, టీడీపీ, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది. జై జనసేన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.